తెలంగాణలో ప్రభుత్వం మారిన తర్వాత ఎక్కడా కనిపించని సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ మంత్రి సీతక్క ఛాంబర్లో ప్రత్యక్షమయ్యారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించే ముందు సెక్రటేరియట్లోని తన ఛాంబర్లో సీతక్క వేద పండితులతో పూజలు చేశారు. అనంతరం మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తూ ఫైల్పై సంతకం చేశారు. ఈ కార్యక్రమానికి పలువురు రాజకీయ నేతలు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఇందులో స్మితా సబర్వాల్ కూడా ఉన్నారు. మంత్రి సీతక్కకు అభినందనలు తెలిపారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డిని ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు మర్యాదపూర్వకంగా కలిశారు. అయితే సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అయిన స్మితా సబర్వాల్ మాత్రం ఇప్పటి వరకు సీఎంని కలుసుకోలేదు. దీంతో స్మితా సబర్వాల్ కేంద్ర సర్వీసులోకి వెళ్తున్నారంటూ ప్రచారం జరిగింది. ఈ వార్తలను తాజాగా ఆమె ఖండించారు. తాను ఎక్కడికి వెళ్లలేదని, రాష్ట్రంలోనే ఉంటారని వివరించారు. తెలంగాణ ప్రభుత్వం ఏ బాధ్యతలు అప్పగించినా చేపడతారని స్మితా సబర్వాల్ క్లారిటీ ఇచ్చారు.